హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు జనరల్ కన్సిడరేషన్ ఇన్ మిషన్ డిజైన్. ఓకేనా? వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ మిషన్ డిజైన్లో మనం తెలుసుకుందాం అనమాట. అంటే మిషన్ డిజైన్లో ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తామన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. So general consideration in mission design or factors considered in the mission design. So general or factors. సో ఫ్యాక్టర్స్ అన్న జనరల్ కన్సిడరేషన్ అన్న ఇవే వస్తాయండి. సో నేను ఇదేంటంటే పాయింట్ వైజ్ రాసేసాను. సో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? సో జనరల్ కన్సిడరేషన్లో ఫస్ట్ది ఏంటంటే టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ స్ట్రెస్సెస్ caused by the loads, motions of parts and kinematics of the machine, selection of materials, form and size of parts, alage frictional resistance and lubrications, convenient and economical features, use of standard parts, safety of operations, workshop facilities, number of machines to be manufactured, cost of construction and assembling. ఓకేనండి. లాస్ట్ వన్ వచ్చేసి అసెంబ్లింగ్. ఓకే, సో మొత్తం 12 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి జనరల్గా మనకి అడగొచ్చు. థియరీ క్వశ్చన్స్ కనుక అడిగినట్టయితే వీటి మీద అడుగుతాడు కాబట్టి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. సో టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ స్ట్రెస్సెస్ కాజ్డ్ బై ద లోడ్. సో మనం ఏ టైప్ ఆఫ్ లోడ్ కోసం మనం ఏదైతే మిషన్ ఎలిమెంట్ని డిజైన్ చేసామో ఏ టైప్ ఆఫ్ లోడ్ని బేర్ చేయగలదు, అది ఎంతవరకు రెసిస్ట్ చేసుకోగలదు, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. టైప్ ఆఫ్ లోడ్, అలాగే టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఎంతవరకు, అలాగే మనం అప్లై చేసిన లోడ్కి ఎంతవరకు అది రెసిస్ట్ చేసుకోగలదు అన్నది మనం ఫస్ట్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకుంటాం. అలాగే ఒక మిషన్ పార్ట్లో మోషన్ లేకుండా అన్నది ఉండదు కదండి. సో మోషన్ అన్నది ఉంటుంది. సో అందుకే మోషన్ ఆఫ్ ది పార్ట్స్, అలాగే కైనమాటిక్స్ ఆఫ్ ది మిషన్. సో ఒక మిషన్ని రన్ చేయాలంటే మనకి ఈ మోషన్ లేకుండా చైన్స్ ఏమీ లేకుండా మనమైతే చేయలేం కదా. సో ఇలాంటి మోషన్ ఆఫ్ ది పార్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రెసిప్రోకేటింగ్ మోషన్, యూనిడైరెక్షనల్, అలాగే కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ యాక్సిలరేషన్, ఇవన్నీ కూడా మోషన్ సంబంధించినవి కూడా మనం ఒక ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. సో మనకి కావాల్సిన డిజైనింగ్ ప్రకారం మనం ఏ మెటీరియల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ప్రకారం మనం ఏ మెటీరియల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన మెకానికల్ ప్రాపర్టీస్ ఏంటి? మెకానికల్ ప్రాపర్టీస్ అంటే మనకి తెలుసు కదండి. సో స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, వెయిట్, రెసిస్టెన్స్, నెక్స్ట్ ఎబిలిటీ టు కాస్ట్, అలాగే వెల్డ్, హార్డెండ్, మిషనబిలిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అంటే మనం తీసుకున్న మెటీరియల్ ఏదైతే ఉందో మన వర్కింగ్ కండిషన్స్ దగ్గర బిహేవియర్ అన్నది కరెక్ట్గా ఉన్న మెటీరియల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ ఫార్మ్ అండ్ సైజ్ ఆఫ్ పార్ట్స్. ఈ స్టెప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మ్ అండ్ సైజ్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడ మనం అనుకున్న ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, ఏ టైప్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, నెక్స్ట్ మోషన్స్, వీటన్నిటిని మెటీరియల్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత మనకి ఫామ్ అంటే ఏ ఫామ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేయాలి, అలాగే సైజ్. ఓకేనా? మనం అనుకున్న సైజులో మనం ఎప్పుడూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చెయ్యం. ఓకేనా? ఒక హెవీ సైజ్ మనకి ఒక ఎలిమెంట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనం అనుకున్నది కరెక్టా కాదా, అంటే మనం అనుకున్న మెటీరియల్ కరెక్టా కాదా, మనం అనుకున్న వర్కింగ్ కండిషన్స్ కరెక్టా కాదా అన్నది మనకి ఈ స్టెప్లోనే తెలుస్తుంది అనమాట. సో ఈ సైజ్ ఆఫ్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక స్మాలెస్ట్ పార్ట్ని మనం డిజైన్ చేస్తాం, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేస్తాం.
ఓకేనా, ఏ ఫామ్ అనేది కరెక్టా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పేపర్ వర్క్ అనేది కంప్లీట్ అయింది, ఈ లోడ్ దగ్గర మనకి ఇంత లోడ్ని రెసిస్ట్ చేసే మెటీరియల్ అన్నది కావాలి, మనకి ఒక ఇంత స్ట్రెస్ అన్నది రెసిస్ట్ చేయగలిగితే చాలు అని మనకి ఒక పేపర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది అంటే మనకి ఈ మెటీరియల్ కావాలి, సో మనం క్యాస్టింగ్లో చేయాలి. సో ఇలా ప్రాసెస్లన్నీ కూడా తెలిసిన తర్వాత మనం డైరెక్ట్గా మనం అనుకున్న సైజులో మనం ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. సో ఇక్కడ ఈ ఫామ్ అంటే ఈ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తెలిసిన తర్వాత మనం స్మాలెస్ట్ మనకు కావాల్సిన డిజైన్లోనే స్మాలెస్ట్ డిజైన్ పార్టికల్స్ని కాంపోనెంట్ని మనం డిజైన్ చేస్తాం. ఓకే, అలా డిజైన్ చేసిన తర్వాత మనకు అనుకున్న వర్కింగ్ కండిషన్, ఓకే మనం ఫస్ట్ అనుకున్నాం కదా టైప్స్ ఆఫ్ లోడ్స్, ఎన్ని లోడ్స్ అయితే మనం యాక్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనం అప్లై చేసి చూస్తామన్నమాట. సో దాని తర్వాత మనకి ఈ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్లో మొత్తం మనం అనుకున్నాం కదా మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఓకే మనం అనుకున్న మెటీరియల్ ఈ డిజైన్కి మనం అనుకున్న మెటీరియల్ కరెక్టా కాదా అన్నది మనకి ఈ ఫామ్ అండ్ సైజ్ ఆఫ్ పార్ట్స్లోనే తెలిసిపోతుంది అనమాట. సో ఒకవేళ మనకి ఈ లోడ్స్ అప్లై చేస్తున్నప్పుడు కానీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫెయిల్యూర్ కనుక కనిపించినట్టయితే వెంటనే మనం ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం, ఫస్ట్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసాము, సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అలా మనం నెంబర్ ఆఫ్ రెక్టిఫికేషన్స్ అన్నవి కూడా మనకి ఈ ఫామ్ అండ్ సైజ్ ఆఫ్ పార్ట్స్లోనే తెలిసిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇంపాక్ట్ లోడ్ అనేది మనకి కరెక్ట్గా లేదు, ఇంపాక్ట్ లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఆ కాంపోనెంట్ అనేది బ్రేక్ అయిపోతే మనకేంటి మెటీరియల్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. మనకు అనుకున్నట్టుగా ఇంపాక్ట్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండాలి ఆ కాంపోనెంట్కి, సో ఇంపాక్ట్ స్ట్రెంత్ అనేది లేదు. సో కాబట్టి మెటీరియల్ మనం తప్పుగా తీసుకున్నాం కాబట్టి స్మాల్ కాంపోనెంటే కాబట్టి మనకు అంత వేస్టేజ్ అనేది ఉండదు, అంతే కదా. సో ఇలా మనకి ఫామ్ అండ్ సైజ్ ఆఫ్ పార్ట్స్లోనే ఈ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అండ్ లూబ్రికేషన్. సో ఒక మనం మిషన్ ఎలిమెంట్ని డిజైన్ చేసామంటే దానికి ఒక ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ అంతా కూడా మెకానికల్ మెటీరియల్స్ని యూజ్ చేసే మనం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము కాబట్టి కంపల్సరీగా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అన్నది కూడా మనకి ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి వాటి సంబంధించి రెసిస్టెన్స్ మనం డెవలప్ అవ్వకుండా ఉండేలా లూబ్రికేషన్ డిజైన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్వీనియంట్ అండ్ ఎకనామికల్ ఫీచర్స్. ఈ కన్వీనియంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం వన్స్ ఒక ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోకి వచ్చేసరికి మనం యూజ్ చేసే మిషనింగ్ కానివ్వండి ఆపరేషన్స్ కానివ్వండి కేర్ఫుల్గా ఉన్నాయా లేదా అన్నది మనం ఇందులో స్టడీ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే స్టార్టింగ్, నెక్స్ట్ కంట్రోలింగ్, స్టాపింగ్ లీవర్స్ ఇవన్నీ కూడా కన్వీనియంట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అన్నది మనం ఇక్కడ చూసుకోవాలి. అలాగే ఎకనామికల్ ఫీచర్స్, మనం ప్రొడ్యూస్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎకనామికల్గా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. మనకి యూజ్ అయ్యి అంటే మన ఎకనామికల్ కండిషన్స్ ప్రకారమే మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని కానివ్వండి లేకపోతే ఆపరేషన్ కాస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఈ ఫీచర్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ మనం డిజైన్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ పార్ట్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉంది మిషన్ ఎలిమెంట్లో మనకి స్క్రూస్ అన్నవి కావాలి. ఈ స్క్రూస్కి మనకి స్టాండర్డ్ స్క్రూస్ అనేవి డిజైన్ ఉంది కదా, మళ్ళీ దానికోసం పర్టికులర్గా మళ్ళీ మనం డిజైన్ చేయనవసరం లేదు. ఇప్పుడు కీస్ కావాలి, సో ఆ కీస్కి స్టాండర్డ్ డిజైన్ అన్నది ఆల్రెడీ స్టాండర్డ్స్ ఉంటాయి కదా మనకి, ఆ స్టాండర్డ్స్ పార్ట్స్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ సేఫ్టీ ఆఫ్ ఆపరేషన్స్. మనకి కొన్ని ఆపరేషన్స్ మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఆపరేషన్స్ ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఆపరేషన్స్ కనుక ఉన్నట్టయితే ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఉండేలా కూడా మనం చూసుకోవాలి. అది సేఫ్టీ ఆఫ్. బయట కొన్ని వర్క్షాప్స్లో చూసుకుంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి చెప్తూ ఉంటారనమాట. అది ఫోర్జింగ్లో కానివ్వండి లేకపోతే హ్యామరింగ్లో కానివ్వండి, కొన్ని మిషన్స్ని మనం ఏంటది హార్డ్ ప్రెస్సింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి కొన్ని చాలా డేంజరస్ ఆపరేషన్స్ అనేవి చేయాల్సి వస్తే కనుక ఫస్ట్ మనం ఈ సేఫ్టీ
ఆపరేషన్స్ కనుక ఎన్ని ఉంటే దానికి మనం కంపల్సరీ సేఫ్టీ అన్నది కరెక్ట్గా తీసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ వర్క్షాప్ ఫెసిలిటీస్. మన దగ్గర ఉన్న వర్క్షాప్స్లోనే మనం మ్యాక్సిమం ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయగలిగేటట్టు మన డిజైన్ అనేది మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దగ్గర ఒకవేళ ఫోర్జింగ్ అన్నది చేయడానికి లేదు అంటే మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్ళి ఫోర్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. లేకపోతే ఫౌండరీ లేదు, సో ఫౌండరీ వేరే షాప్ దగ్గరికి వెళ్ళి ఫౌండరీ చేయించుకొని రావాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మ్యాక్సిమం మన దగ్గర ఉన్నది అంటే కొన్ని అంటే ఓకే, ఇప్పుడు అందరి దగ్గర కాస్టింగ్ ఉంటుందని కాస్టింగ్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉండదు, కొన్నిటి దగ్గర అన్నీ కలిపి ఉంటాయి. కొన్ని కంపెనీస్లో కాస్టింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని, అంటే బయటికి వెళ్ళి కాస్టింగ్ ప్రోడక్ట్ని తీసుకొస్తే వీళ్ళు అంతా కూడా చేస్తారండి. మిషనింగ్ కానివ్వండి, హార్డ్ ప్రెస్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కదా, మెకానికల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేస్తారు. సో ఇలాగా మనం ఆలోచించుకోవాలన్నమాట. మ్యాక్సిమం మన దగ్గర ఉన్న వర్క్షాప్స్ని యూటిలైజ్ చేసుకునేటట్టు మనం ఈ వర్క్షాప్ ఫెసిలిటీస్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మిషన్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. ఈ నెంబర్ ఆఫ్ మిషన్స్ టు బి మ్యానుఫ్యాక్చర్లోకి వచ్చేసరికి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నవి మనం డిజైన్ చేయాలి అంటే ప్రొడ్యూస్ చేయాలి అన్నవి చూసుకోవాలి. ఇందులో మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసరికి బ్యాచ్, జాబ్, కంటిన్యూస్ ప్రొడక్షన్స్ ఉంటాయి కదా, అవి ఇందులోకి కన్సిడర్ చేసుకోవాలి. మనం చేస్తున్నదా బ్యాచా లేకపోతే జాబా లేకపోతే కంటిన్యూసా అన్నది వాళ్ళు కన్సిడర్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లోకి వచ్చేసరికి మొత్తం మనం ఇక్కడ అన్నీ కన్సిడర్ చేస్తాం. ఈ కాస్ట్, ఒక ప్రోడక్ట్ కాస్ట్ని మనం చెప్పాలి అంటే మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, డిజైనింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్, నెక్స్ట్ వర్కింగ్ అలవెన్సెస్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం కాస్ట్ అన్నది నిర్ణయిస్తాం. బట్ ద మెయిన్ ఎయిమ్, డిజైన్ ఇంజనీర్కి ఉండాల్సిన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆల్ కండిషన్స్లో కూడా మన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మినిమంలో ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. ద ఎయిమ్ ఆఫ్ డిజైన్ ఇంజనీర్ అండర్ ఆల్ కండిషన్స్ షుడ్ బి టు రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టు ది మినిమం. ఓకేనా అండి. సో ఇది మనకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనకి ఎంత కాస్ట్ పెడితే అంత కాస్ట్ పెట్టేసాం అనుకోండి, మనకి మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని అంతా పర్చేస్ చేయలేదనుకోండి, మళ్ళీ డిమాండ్ లేకపోయినా ఏం లేకపోయినా, ఎందుకంటే మన డిజైన్ చేసిందే మళ్ళీ మార్కెట్లో నెంబర్ ఆఫ్ అవైలబిలిటీస్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని కూడా మార్కెటింగ్ కండిషన్స్ని కూడా కన్సిడర్ చేసుకొని మనకి ఈ కాస్ట్ అనేది మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ. సో ఒక మిషన్ ఎలిమెంట్ని కన్సిడర్ చేయాలనుకుంటే ఒక కాస్టింగ్ ప్రోడక్టే కాదు కదండి, దానికి మళ్ళీ మనం ఏమైనా అసెంబ్లింగ్ చేయాల్సి ఉంటుంది, కప్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా మనం అసెంబ్లీ చేసుకుంటాం అన్నమాట. ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు మొత్తం స్మాల్ మొత్తం అన్ని కాంపోనెంట్స్ని కలిపి ఒక కాంపోనెంట్గా, ఒక యూనిట్గా మనం చూపిస్తాం కాబట్టి ప్రతిదీ కూడా మనం అసెంబ్లింగ్లో మనం ఒక ప్రోడక్ట్, ఒక యూనిట్ని మనం అసెంబుల్ చేస్తాం. సో ఈ ఫ్యాక్టర్స్ అండి, ఈ 11 ఫ్యాక్టర్స్ అన్నమాట, 12 ఫ్యాక్టర్స్. జనరల్ కన్సిడరేషన్ ఇన్ మిషన్ డిజైన్ అన్న, ఫ్యాక్టర్స్ ఆఫ్ మిషన్ డిజైనింగ్ అన్న, ఈ 12 ఫ్యాక్టర్స్ రాయాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, జస్ట్ నేను ఏంటంటే మీకు అర్థమవటానికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతకు ముందు వీడియోలు కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ ఇస్తాను, సో అది కూడా చూడండి. వాట్ ఈజ్ మిషన్ డిజైన్, అలాగే మిషన్ డిజైన్స్ యొక్క క్లాసిఫికేషన్స్, టైప్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట ఆ 2 వీడియోలు చూసినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.